33 వరకు ఉత్తర ప్రతి రీతిగా చదువుదాం. నేనొక వచనము, మీరొక వచనం. లూకా సువార్త 2వ అధ్యాయము 23 నుంచి 25 నుంచి క్షమించండి. యెరూషలేము నందు సుమ్యోనను ఒక మనుషుడును, అతడు నీతిమంతుడును భక్తిపరుడనై ఉండి ఇశ్రాయేలు యొక్క ఆదరణ కొరకు కనిపెట్టువాడు. పరిశుద్ధాత్మ అతని మీద ఉండెను. అంతటా ధర్మశాస్త్ర పద్ధతి చొప్పున ఆయన విషయమై జరిగించుటకు తల్లిదండ్రులు శిశువైన యేసును దేవాలయంలోనికి తీసుకుని వచ్చినప్పుడు అతడు తన చేతులలో ఆయన ఎత్తుకుని దేవుని స్తుతించుచు ఇట్లనెను, యోసేపును ఆయన తల్లియు ఆయన గూర్చి చెప్పబడిన మాటలను విని ఆశ్చర్యపడిరి. చాలు 33 వరకే. యోహాను సువార్త 4:24 కూడా మనం కలిసి చదువుదాం. యోహాను సువార్త 4వ అధ్యాయము 24 కూడా. దేవుడు ఆత్మ గనుక ఆయన ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధింపవలెను. దేవుని సహాయం కొరకు ప్రార్థనలో దేవుని వైపు వేచి ఉందాం. ప్రేమ గల తండ్రి, శాశ్వతమైన ప్రేమతో మమ్మల్ని ప్రేమిస్తూ విడవక మైడల కృప చూపుతున్న దేవా, నీకు వందనాలు. పాటల ద్వారా నేను మహింపరచుడు కొరకు మీరు మాకిచ్చిన ఈ మంచి సమయంలో కొరకు వందనాలు. తిరిగి వాక్యం దగ్గరికి వస్తూ ఉన్నా. నీ దాసుని చాటును మరుగు చేసుకోండి. నీ ప్రజలకు ఏ మాటలైతే అవసరమైనవో వాటిని ఈ పరిశుద్ధ గ్రంథం నుండి వారికి బయలుపరచండి దేవా. మరి చాలా తక్కువ మంది చేరినారు, అయినప్పటికీ ఆసక్తి కలిగిన వీళ్లకు దేవా ఆత్మతో సత్యముతో ఆరాధించే జీవితం వారికి దయచేయండి. కృపతోడుగా ఉంచండి, సహాయపడుతురండి. ఇంకెవరైతే నిర్లక్ష్యం వహిస్తున్నారో వారితో మాట్లాడుతురండి. ఈ లైవ్ ద్వారా వింటున్న వారిని కూడా దేవాని కృపలో భద్రపరచండి. విశ్వాస యాత్రలో రక్షణ మార్గంలో వారిని నడిపించండి. నీ దాసుని బోరుగా వాడుకోండి, అభిషేకించుకోండి. ఆనాడు ఇశ్రాయేలు ప్రజల కొరకు మన్నాన్ని కురిపించిన రీతిని మా కొరకు ఆకాశం నుండి నీ యొక్క వాక్యమనే మన్నాన్ని కురిపించండి. సాయపడుతురండి. కనిపించండి. చీకటి శక్తులను యేసు నామములో దూరపరచండి. నీ ప్రభావము ఈ స్థలంలో ఉంచమని యేసు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ఆరాధన అనగానే మనందరికీ తెలిసే గొప్ప సత్యం ఏంటంటే అర్పించుకునుట, అంటే కృతజ్ఞత స్థుతులు దేవునికి చెల్లించుట. ఒక మాటలో చెప్పాలంటే థ్యాంక్స్ చెప్పుట. థ్యాంక్ యూ అంటాం కదా. ఒక్క మాటలో చెప్పాలంటే థ్యాంక్స్ చెప్పుట. అయితే ఎందుకు దేవునికి మనము థ్యాంక్స్ చెప్పాలి? ఎందుకు చెప్పాలి ఆయనకి? ఎందుకు ఆయన్ని కృతజ్ఞతలు చెల్లించాలి? ఆయన చేసిన ఉపకారములు 103వ కీర్తనలో భక్తుడైన దావీదు కీర్తన రాస్తూ అంటాడు, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకు. అంటే దేవుడు ఉపకారములు చేసినాడు. అది కొంతమందికి చేసినాడా? అందరికీ ఉపకారేనంట. ఆయన అందరికీ ఉపకారం చేసినాడు. ఉపకారాలు పొందుతూ దేవునికి కృతజ్ఞత స్తుతులు చెల్లించలేని ప్రజలుగా ఉన్నారు ఈనాడు. దేవుని చేత ఉపకారము పొందుతూ కృతజ్ఞత స్తుతులు చెల్లించలేని ప్రజలుగా మనుషుడు ఉన్నాడు.
చూడండి, ఎవరైనా మీకు ఏదైనా కొంత సహాయం చేసినప్పుడు ఏ విషయంలో అయినా వారికి వెంటనే ఏం చెప్తాం? థ్యాంక్స్ అండి అంటాం, అంటే కృతజ్ఞత అని. అయితే మరి నిజంగా దేవుడు ఎన్నెన్నో ఉపకారాలు చేస్తూ వచ్చాడు. ఆయన ఉపకారాలు మనం మరువకూడదు. నిజంగా దేవునికి ఎందుకు మనము థ్యాంక్స్ చెప్పలేకపోతున్నా? ఇక్కడ మన చదివిన భాగంలో సుమియోన్ అనే ఒక మనుష్యుడు ఉన్నాడు. అతని పేరు సుమియోను. అతడు యెరూషలేములో ఉన్నాడు. యెరూషలేములో దేవాలయంలో ఉన్నాడు. అయితే అతని గురించి బైబిల్లో ఏం రాసినాడంటే 25వ వచనంలో నీతిమంతుడు, అతనిలో నీతి ఉంది. రెండవది మనం చూస్తే భక్తిపరుడు. మూడవది మనం చూస్తే ఇశ్రాయేలు యొక్క ఆదరణ కొరకు కనిపెట్టేవాడు. నాలుగవదిగా మనం చూస్తే పరిశుద్ధాత్మ అతని మీద ఉంది. ఐదవది మనం చూస్తే 26వ వచనంలో క్రీస్తును చూడకుండా మరణము పొందాడు. ఆరవది మనం చూస్తే ఆత్మ వశుడైపోయాడు. ఏమైపోయాడు? ఆత్మ వశుడు. అంటే సుమియోన్ అనే మనిషిలో ఇన్ని అర్హతలు ఉన్నాయి. నీతి గలవాడిగా బ్రతుకుతూ వచ్చాడు. నీతి ఎలాగ దొరికింది అంటే రోమాపత్రిక 3వ అధ్యాయము 24వ వచనం మనకందరికీ పరిచయమే. ఏంటది? కాబట్టి నమ్మువారు ఆయన కృపచేతనే ఉచితముగా నీతిమంతులుగా తీర్చబడుచున్నారు. అంటే నమ్ముడు ద్వారా ఏమి నమ్మాడైనా? ఏమి నమ్మాడు? భూమి మీద జననం ఇచ్చిన దేవుని నమ్మాడు. దేవుడు ఉన్నాడని నమ్మాడు. దేవుడు నన్ను కలిగజేశాడని నమ్మాడు. దేవుడు నన్ను సృజించాడని నమ్మాడు. దేవుడు లేకుండా నా జీవితం లేదని నమ్ముతూ వచ్చాడు. అదే అతనిలో ఉన్న నీతి. ఆ నీతి అతను ఏం చేసిందంటే గొప్ప భక్తిపరునిగా చేసింది. చాలా భక్తి గలవాడుగా ఉన్నాడు. నిజంగా నీతిమంతుడని రాయబడడం చాలా ఆశ్చర్యకరమైన విషయం. ఎందుకంటే నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడని ప్రపంచంలో ఆ మనుషుడు ఎలా ఉన్నాడంట? సుమియోను నీతిమంతుడిగా ఉన్నాడు. అలాగే మొదటి ప్రపంచంలో నోవాహు కాలంలో చాలా ఆశ్చర్యకరమైన ఉన్నాడు. ఎందుకంటే నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడని ప్రపంచంలో ఆ మనుషుడు ఎలా ఉన్నాడంట? ఎలా దొరుకుతుంది? నమ్ముడు. సుమియోను దేవుడు ఉన్నాడని నమ్మాడు. అలాగే మొదటి ప్రపంచంలో కాలంలో దేవుడు వింటున్నాడని ఎంతో భక్తులు భక్తిని విడిచిపెట్టిన వాడుగా లేడు. అలాంటి సుమియోను భక్తిపరుడిగా కూడా ఉన్నాడు. అంతేకాదు ఇశ్రాయేలు యొక్క ఆదరణ కొరకు కనిపెట్టాడు. ఇశ్రాయేలు ప్రజలకు ఆదరణకర్త వస్తాడని ఎప్పుడో ప్రవర్తలు చెప్పినారు. మేకా గ్రంథంలో చెప్పినారు, యెషయా గ్రంథకర్త చెప్పాడు. ఏమని? మనకు విమోచకుడు ఒకడు వస్తాడని. కనుక అలాంటి ఆదరించేవాడు ఎప్పుడు వస్తాడా అని చూస్తూ వచ్చాడంట. ఎందుకంటే అంతకుముందు ఇశ్రాయేలు ప్రజలకు ఆదరణ లేదు. యేసు ప్రభువారు చెప్తాడు కదా, నేను వెళ్ళిపోతున్నాను. శిష్యులతో చెప్పినాడు, నేను వెళ్ళిపోయిన తర్వాత దేవుడు మీ కొరకు నేను తండ్రిని వేడుకుంటాను, ఆయన వేరొక ఆదరణకర్తను మీ కొరకు పంపిస్తాడు. చూడండి, చక్కటి మాట ఉంది ఇక్కడ. యోహాను సువార్త 14వ అధ్యాయం. యోహాను సువార్త 14వ అధ్యాయము 16వ వచనం. నేను తండ్రిని వేడుకుందును, మీ యొద్ద ఎల్లప్పుడూ నుండుటకై ఆయనకు వేరొక ఆదరణకర్తను అనగా సత్య స్వరూపియగు ఆత్మను మీకు అనుగ్రహించును. ఇప్పుడు రండి, అదే అధ్యాయంలో 26వ వచనం. ఆదరణకర్త అనగా తండ్రి నామమున పంపబోవు పరిశుద్ధాత్మ. ఆదరణకర్త అంటే ఎవరు? పరిశుద్ధాత్మ దేవుడు. పరిశుద్ధాత్ముడు ఇదిగో నేను వెళ్ళిపోతున్నాను, నేను వెళ్ళిపోయిన తర్వాత మీ వద్ద ఎల్లప్పుడూ ఉండటకు వేరొక ఆదరణకర్తను పంపుతాను. తండ్రితో చెప్తాను, తండ్రిని బ్రతిమాలుతాను. తండ్రి ఏం చేస్తాడు? వేరొక ఆదరణకర్తను పంపుతాడు. ఈ ఆదరణకర్త ఏం చేస్తాడు? మిమ్మును ఆదరిస్తాడు. తల్లి వలె ఆదరణ, తండ్రి వలె ఆదరణ. సామాన్యమైన ఆదరణ కాదు అది.
తల్లి ఆదరించినట్లుగా ఆదరిస్తాడు. యెషయా 66:13. తండ్రి ఆదరిస్తాడు. ఎలాంటి ఆదరణ చూడండి. కొరింథీయులకు రాసిన రెండవ పత్రిక మొదటి అధ్యాయం. కొరింథీయులకు రాసిన రెండవ పత్రిక 1వ అధ్యాయము 4వ వచనం. దేవుడు మమ్మను ఏ ఆదరణతో ఆదరించుచున్నాడో ఆ ఆదరణలతో ఎట్టి శ్రమలో ఉన్నవారినైనను ఆదరించు శక్తి గల వారమైనట్లు ఆయన మా శ్రమంతటిలో మమ్మను శ్రమలన్నిటిలో కూడా శ్రమలో కూడా ఆదరిస్తాడంట దేవుడు. శ్రమలో కూడా ప్రభు ఏం చేస్తాడు? ఆదరిస్తాడు. ఆయన ఆదరించి దేవుడు. కనుక ఇక్కడ మరి సిమియోను అలాంటి ఆదరించే దేవుని కొరకు కనిపెట్టిన వాడుగా ఉన్నాడు. మనం చూస్తాం కదా, యెషయా గ్రంథంలో యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు. అంటే దేవుని కొరకు ఎదురు చూపు ఉండే వ్యక్తి ఎదురు చూడాలా. చూసేవారికి ఏమొస్తుందంట? ఒక నూతనమైన బలం వస్తుంది. సిమియోను కూడా అంతే. ఇశ్రాయేలు ప్రజలందరి కొరకు ఆదరణకర్త ఉంటాడని ఆదరణ కొరకు ఏం చేసేవాడంటే ఈయన కనిపెట్టేవాడంట, ఎదురు చూచేవాడంట. ఎప్పుడు వస్తాడా ఈ ఆదరణకర్త. ఈ ఆదరణ ఎలాంటి ఆదరణ ఇది? శ్రమలన్నిటిలో కూడా ఆదరించేవాడు ఈయన. శ్రమలన్నిటిలో కూడా ఆదరించడానికి ఆదరణకర్త వస్తాడు అని అతడు కనిపెట్టిన వాడుగా ఉన్నాడు. తర్వాత మనం చూస్తే ఆయన కనిపెట్టాడు కనుకని పరిశుద్ధాత్మ చేత అతని బయలుపరచబడ్డది. కనుక ఇక్కడ ఏం చేసినాడంటే పరిశుద్ధాత్మ అతని మీద ఉండెను. పరిశుద్ధాత్మ ఎవరి మీద ఉందంట? సిమియోని మీద ఉంది. కారణం ఏంటి? కారణము ఆదరణ కొరకు కనిపెట్టాడు. పరిశుద్ధాత్ముడు అంటే ఏంటి? ఆదరించేవాడు. ఆయన చేసే డ్యూటీ అది. పరిశుద్ధాత్మ యొక్క డ్యూటీ ఏంటి? ఆదరించే దేవుడైనా. శ్రమలన్నిటిలో కూడా ఆదరణ. కానీ అలాంటి ఆదరణ కొరకు కనిపెట్టాడు. అందుకే పరిశుద్ధాత్మతో నింపబడ్డాడు. పరిశుద్ధాత్మతో నింపబడ్డాడు కనుక అతడికు ఒక వాగ్దానం చేయబడుతూ వచ్చింది. క్రీస్తును చూడకుండా మరణం పొందడంట. క్రీస్తును చూసిన తర్వాతనే ఆయన చనిపోతాడంట. ఎంత అద్భుతమైన మాట ఇది. క్రీస్తును చూడాలి, చూడకుండా చనిపోవడానికి ఒక వాగ్దానము పరిశుద్ధాత్మ చేత అతనికి బయలుపరచబడ్డది. అంతేకాదు అతడు ఆత్మవశుడైపోయాడు. ఆత్మకు వశమైపోయాడు. అంటే ఆత్మకు దగ్గర అయిపోయాడు, ఆత్మలో కలిసిపోయాడు. మనం చదివినది రెండవదిగా అదే చదివినాం. యోహాను సువార్త 4:24. దేవుడు ఆత్మ గనుక ఆయన ఆరాధించేవారు ఏమైపోవాలా? ఆత్మతో ఆరాధించాలి. కనుక సిమియోను కూడా ఆత్మలో ఉన్నాడు, ఆత్మకు వశమైపోయాడు. ఆత్మలో వశం అంటే అర్థం ఏంటి? ఆత్మకు దగ్గర అయిపోయాడు, ఆత్మలో కలిసిపోయాడు. కనుక అలాంటి సిమియోను దగ్గరికి ప్రభు వచ్చాడు. అదే దేవాలయంలో ప్రభు వచ్చాడు. ఎలా వచ్చినాడైనా మనిషి కుమారుడిగా వచ్చాడు. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు వారు పుట్టిన పిమ్మట ఆయనకు 8వ దినం వచ్చినప్పుడు సున్నతి చేయబడిన తర్వాత మరి ధర్మశాస్త్ర పద్ధతి ప్రకారము ప్రతి తొలుచూలు మగపిల్లను దేవుని మందిరానికి ఇచ్చేయాల, ప్రతిష్ఠ చేయాలా. ఇశ్రాయేలు సంతానంలో ప్రతి తొలుచులు, అది పశువే కానీ మనిషే కానీ ఎవరైనా కానీ ఎవరికి ఇచ్చేయాలంట? ప్రభుకి ఇచ్చేయాల. అది ఇశ్రాయేలీలకు కట్టడ ఇది ప్రభు ఇచ్చింది. సరే, ఇప్పుడు వాటన్నిటి గురించి నేను బోధించిన కానీ ఇక్కడ మోషే ధర్మశాస్త్రము రాసి పెట్టాడు. 22వ వచనంలో మోషే ధర్మశాస్త్రము చొప్పున వారు తమను శుద్ధి చేసుకునే దినంలో గడిచినప్పుడు, ధర్మశాస్త్రము చొప్పున శుద్ధి చేసుకునే దినాలు ఎన్ని దినాలంట? ఎన్ని దినాలు శుద్ధి చేసుకుంటారు వాళ్ళు? చదవండి. లేవియకాండము 12వ అధ్యాయం. లేవియకాండము 12వ అధ్యాయము 2వ వచనం నుంచి మనం చూస్తాం. 7 దినాలు పురుటాలే ఉంటుంది. 8వ దినమున బిడ్డకు సున్నతి చేయించాలి. ఆమె తన రక్త శుద్ధి కొరకు 33 దినముల నుండి తన రక్త శుద్ధి దినము సంపూర్ణమవ్వ వరకు
ఆమె పరిశుద్ధమైన దేనిని ముట్టకూడదు, పరిశుద్ధ స్థలంలో ప్రవేశింపకూడదు. ఇది ఇశ్రాయేలు ప్రజల కొరకు దేవుడు రాయించిన ధర్మశాస్త్రం యొక్క పద్ధతి. అంటే ఒక స్త్రీ బిడ్డను కన్న తర్వాత ఎలా ఉండాలి, ఆ బిడ్డకి ఏం చేయాలా, ఎన్ని దినాలు శుద్ధీకరించుకోవాలా, ఎన్ని దినాలు ఉంది ఇక్కడ 33 రోజులు. 33 రోజులు తర్వాత ఆమె పరిశుద్ధ స్థలంలో ప్రవేశించాలి. అది పాత నిబంధన కాలంలో మోషే ధర్మశాస్త్రము పద్ధతి. సరే, ఇప్పుడు అలాంటి ఈ స్త్రీ ఇప్పుడు మరియమ్మ కూడా యేసుక్రీస్తు ప్రభు వారికి జననం ఇచ్చింది. 33 దినాలు అయిపోయాయి. ఇప్పుడు ఎక్కడికి వస్తుందామే? ఇప్పుడు ఎక్కడికి? దేవుని మందిరానికి ఆ బిడ్డను ప్రతిష్ఠ చేయడం కొరకు తీసుకొచ్చిందంట. 33 రోజులకు, నెల మీద 3 రోజులు, 33 దినాలు తీసుకొచ్చి ప్రభువుకు ప్రతిష్ఠించాలని, అంటే ఆ దేవునికి ప్రతిష్ఠ చేయాలని తీసుకొచ్చినప్పుడు సుమయోని ఏం చేశాడంట? మనం చదివిన భాగం 28వ వచనంలో, యేసును దేవాలయంలోనికి తీసుకుని వచ్చినప్పుడు అతడు తన చేతులలో ఆయన ఎత్తుకొని దేవుని స్తుతించి చేటాను. వెంటనే సుమయోని ఏం చేశాడంటే, దేవాలయంలో ఆ ప్రభువును తీసుకొచ్చినప్పుడు చేతులతో ఎత్తుకున్నాడంట. చేతులతో ఏం చేశాడు? ఎత్తుకొని దేవుని స్తుతించాడంట, దేవుని ఆరాధించాడంట. ఎత్తుకుని ఆరాధించాడు. ఎత్తుకోవడానికి కారణము అతనిలో నీతి ఉంది, అతనిలో భక్తి ఉంది, అతడు ఆదరణ కొరకు కనిపెట్టేవాడు, పరిశుద్ధాత్మ అతని మీద ఉంది, అతడు ఆత్మకు వశమైపోయినాడు కనుక ఎత్తుకున్నాడు. ఆత్మకు వశమవ్వకుండా మనము ఎత్తుకోలేం ప్రభువును మనం ఎత్తుకోలేం. మనం చూస్తాం కదా, యేసుక్రీస్తు ప్రభువారు చనిపోయి పాతి పెట్టబడి తిరిగి లేచిన రోజున మగ్దలేని మరియ సమాధి దొడ్డిలో ఏం చేస్తుంది? ఏడుస్తుంది. అంటే ఎందుకు ఏడుస్తుంది? సుగంధ ద్రవ్యాలు పట్టుకొచ్చింది. ఆదివారం ఇంకా చీకటిగా ఉన్నప్పుడు, కానీ అక్కడ యేసుక్రీస్తు ప్రభువారి దేహం అక్కడ లేదు. అయ్యో, నా ప్రభువుని ఎవరో ఎత్తుకుపోయారని ఎంతో కన్నీరు కార్చుకుంటూ ఏడుస్తుంటే ఆయన వెనుకనే ఉండి, అమ్మా ఎవరిని వెతుకుచున్నావు అని అడిగినప్పుడు ఆయన తోటమాలి అనుకుని ఏమన్నదట? అయ్యా, నువ్వు నా ప్రభువుని తీసుకుపోతే చెప్పు, నేను ఆయన ఎత్తుకుపోతా, నేను ఆయన ఏం చేస్తానో ఎత్తుకుంటా, నువ్వు ఎక్కడ ఉంచావో చెప్పు అని అడిగిందంట. అని ఏడుస్తుందంట. అని ఏం చేస్తుందామే? ఏడుస్తుంది, ఎత్తుకుపోతానంట అది. అప్పుడు ఆయన అన్నాడు, ఏడుస్తుంటే మరియాని పిలిచాడు. అప్పుడు గుర్తుపెట్టింది. పేరు పెట్టి పిలిచిన తర్వాత ఆమె ఆయన స్వరము గుర్తుపెట్టింది. మరలా ముందు మాట్లాడింది కదా, గుర్తించలేని స్థితిలో ఉంది. ఇప్పుడు పేరు పెట్టి పిలిచింది. ఎవరిని? యేసయ్య మరియమ్మను పిలిచాడు. మరియా మరియా అని పిలవగానే ఆయన వెంటనే అందంట, రబ్బూని అంది. అంటే ఇప్పుడు అందే కానీ ప్రభువుని ఎత్తుకోలేని స్థితిలో ఆమె ఉంది. ఎత్తుకుందా? అంటే ఆశ ఉంది. ఏమని? నేను ఆయన ఎత్తుకుంటాను అని ఆశ ఉంది, కానీ ఎత్తుకోలేకపోయింది. కారణం ఏంటి? ఏమి కారణము అంటే, ఇంకా మనం లోతుగా చూస్తే ఆమె లేఖనములు మరిచింది. లేఖనాలు అంటే దేవుని మాటలు మర్చిపోయింది. ప్రభు ముందుగానే చెప్తున్నాడు, నేను సమాధి చేయబడతా, 3వ దినం తిరిగి లేస్తా, ఇంక గలిలీకి వస్తాను, ఇవన్నీ చెప్పినాడు. కానీ ఆమె ఏమైపోయిందంట? దేవుని మాటలను మరిచింది. ఇంకెక్కడ ఉంటుంది ఆత్మ? ఎప్పుడైతే దేవుని మాటలు తన దగ్గర లేవో ఆత్మ చలారిపోతుంది. ఆత్మ ఏమైపోద్ది? చల్లారిపోతుంది. అందుకే బైబిల్ అంతటిలో బహు చిన్న వచనం ఏంటంటే, దెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 17వ వచనం అనుకుంటా. చదవండి. చక్కని మాట రాసినాడు పౌలు గారు. దెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము, అంతేనా? ఎంత? 19వ వచనం. 19. ఆత్మను ఆర్పకుడి. ఆత్మను ఆర్పకూడదు. ఆత్మ ఆరిపోకుండా ఉండాలంటే ఏం చేయాలా? ఆత్మ ఆరిపోకుండా ఉండాలంటే దేవుని యొక్క మాటలు హృదయంలో భద్రం చేసుకోవాలా. కానీ మరియమ్మ ఏమైపోయింది? మర్చిపోయిందంట. లేఖనాలు మర్చిపోయింది. అందుకే ప్రభుని ఎత్తుకుంటానని ఆశ ఉంది, కానీ ఎత్తుకోలేకపోయింది. కానీ సరే, ఇప్పుడు మరియమ్మ గురించి కాదు, కానీ మన జీవితాల్లో కూడా దేవుని యొక్క వాక్యము మనలో లేకుండా ప్రభును మనం ఎత్తుకోలేం, ఆయన ఆరాధించలేం, ఆత్మకు వశం కాలేం, ఆత్మతో ఆయన సేవించలేం. వాక్యం లేకుండా ఆరాధించే వాళ్ళు బైబిల్లో ఉన్నారు. మత్తయి సువార్త 15వ అధ్యాయము 7వ వచనం చదవడం త్వరగా.
మత్తయి సువార్త 15వ అధ్యాయము ఈ వేషధారులారా, ఈ ప్రజలు తమ పెదవులతో నన్ను గణపరచుదురు కానీ వారి హృదయం నాకు దూరముగా ఉన్నది. మనుషులు కల్పించిన పద్ధతులు దైవోపదేశములు బోధించుచు వారు నన్ను వ్యర్థముగా ఆరాధించుచున్నారని యెషయా మిమ్మును గురించి ప్రవచించిన మాట సరి అని వారితో చెప్పి, ఇది ప్రభు వారు చెప్తూ వచ్చారు. ఈ ప్రజలు నన్ను ఆరాధిస్తారు కానీ వారి హృదయం దూరంగా ఉంది. హృదయంలో వాక్యానికి చోట్లేదు, వాక్యం చేర్చుకోలే, దేవుని మాటలు లేవు. అందుకే మరిచిన, అంటే దేవుని మాటలు మరిచిన మగ్దలేని మరియ ప్రభువుని ఎత్తుకోవాలనుకుంది కానీ ఎత్తుకోలేదు. కానీ సుమయోను మాత్రము ఏం చేశాడంట? దేవుని మాటలు, దేవుని ప్రవచనాలు, మీకా రాశాడు, యెషయా రాశాడు, భక్తులు రాసిన ప్రవచనాలన్నీ కూడా హృదయంలో భద్రం చేసుకున్నాడు. ఇశ్రాయేలు ప్రజల కొరకు ఒక రక్షణ శృంగం పుడుతుంది, ఒక ఆదరణకర్త వస్తాడు అని మందిరంలో ఉండి ఆయన కొరకు కనిపెట్టినాడు. అందుకే ఆత్మకు వశమైపోయాడు, దేవుని మాటలు హృదయంలో భద్రం చేసుకున్నాడు. అందుకే ప్రభువును చేతులతో ఎత్తుకోగలిగాడు, ఎత్తుకుని ఆరాధన చేశాడు, ఆత్మతో వశమైపోయి ఆరాధన చేసినాడు. ఎంత మంచి ఆరాధన అండి! తన ఆరాధనలో విలువైన 3 మాటలు రాశాడు. చూడండి, విలువైనవి 3 మాటలు రాశాడు. 29 నుంచి 32 కలిసి ఉన్నాయి. నాదా, ఇప్పుడు నీ మాట చెప్పున సమాధానముతో నీ దాసుని పోనిచ్చుచున్నావు. మొదటి మాట ఏంటంటే సమాధానము. ప్రభువా, సమాధానం లేని మాకు నువ్వు సమాధానం ఇచ్చావు, సమాధానంతో పోనిచ్చుచున్నావు. సమాధానానికి ఇంకో నిర్వచనం ఏంటి? శాంతి, నెమ్మది. అర్థమైందా? సమాధానానికి ఇంకో మాట శాంతి అని అర్థము, నెమ్మది అని అర్థం. అయ్యా నాదా, మా జీవితాలు నెమ్మదితో నింపావు, సమాధానంతో నింపావు. ఎలా సమాధానం ఇచ్చినాడైనా చూద్దామా? ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం. దేవుడు ఎలా సమాధానపరిచాడు మన జీవితాల్లో కూడా, ఆనాడే కాదు ఈనాడు మన జీవితాల్లో కూడా దేవుడు సమాధానాన్ని తీసుకొచ్చాడు. ఎలాగా? 12వ వచనం, 2:12 అందరం కలిసి చూద్దామా? ఆ కాలమందు ఇశ్రాయేలుతో సహపౌరులు కాక పరదేశులను, వాగ్దాన నిబంధన లేని పరజనులను, నిరీక్షణ లేని వారును, లోకమందు దేవుడు లేని వారిని అయ్యుండి క్రీస్తుకు దూరస్తులై ఉంటారని మీకు జ్ఞాపకము చేసుకున్నది. ఇక్కడ అంటాడు పౌలు గారు, ఎఫెసీ సంఘము కొరకు దాదాపుగా ఆయన మరి కన్నీరు కార్చాడంట. ఆయన కన్నీరు కార్చాడు. ఎఫెసీ సంఘస్థులందరూ కూడా బాగుపడాలా, ఎఫెసీ సంఘము అభివృద్ధి చెందాలా, ఎఫెసీలందరూ కూడా యేసుక్రీస్తు ప్రభువారిని సొంత రక్షకునిగా అంగీకరించాలని ఆయన 3 సంవత్సరముల కన్నీరు విడిచాడంట. చూడండి, అపోస్తల కార్యములు 19వ అధ్యాయం 20వ అధ్యాయం 31వ వచనం. అపోస్తల కార్యములు, కావున నేను 3 సంవత్సరములు రాత్రింబగళ్ళు కన్నీళ్ళు విడిచుచు ప్రతి మనుషునికి మానక బుద్ధి చెప్తున్న మీరు జ్ఞాపకం చేసుకుని మెలకుగా ఉండుడి. ఎఫెసీ సంఘానికి పైన మనం చదివితే, ఆ పై వచనాలు చదివితే మనకి ఇక్కడ 17వ వచనం చదివితే మనకు అర్థమవుద్ది. 17వ వచనం, అతడు మిలేతు నుండి ఎఫెసునకు వర్తమానము పంపి సంఘపు పెద్దలను, ఎఫెసు సంఘానికి రాశాడు. ఇది ఎఫెసులో సంఘము స్థాపించబడాలని ఆయన పౌలు గారు ఎన్ని సంవత్సరాలంట? 3 సంవత్సరములు డే అండ్ నైట్, అంటే రాత్రి పగలు కూడా కన్నీరు కార్చాడంట. అంటే వారికి ఉన్న పరిస్థితులను బట్టి, వారికి ఉన్న అవిధేయతను బట్టి, వారికి ఉన్న దేవునికి వెలుపల ఉన్న వారి యొక్క జీవితాలను బట్టి, ప్రభువా ఈ ప్రజలను మార్చు, ఇక్కడ సంఘం స్థాపించు అని ఆ ఎఫెసీల కొరకు 3 సంవత్సరములే, రాత్రి లేదు పగలు లేదు, కన్నీరు కార్చుకుంటూ వచ్చాడు. అక్కడ ఉన్న విశ్వాసులు, అక్కడ ఉన్న వారందరూ రక్షించబడాలని. అలాంటి ఎఫెసీలు కొరకు ఇక్కడ ఒక విలువైన అమూల్యమైన ఈ 3 సంవత్సరాలు కూడా ఎలాంటి బోధలు చేశాడంటే, ఇప్పుడు మనం చదివాం కదా, ఆ కాలమందు ఇశ్రాయేలీయులతో సహపౌరులు కాక పరదేశులను, వాగ్దాన నిబంధన లేని పరజనులను, నిరీక్షణ లేనివారును, లోకమందు దేవుడు లేని వారినయుండి క్రీస్తుకు దూరస్తులై ఉంటారని మీరు జ్ఞాపకం చేసుకుని. ప్రారంభ దినాలు మీరు ఎలా ఉన్నారు? ఇశ్రాయేలు ప్రజలతో సహపౌరులు గారు. ఎందుకంటే ఇశ్రాయేలు ప్రజలకు వాగ్దానం ఉంది,
దేవుడు వాగ్దానం చేశాడు, అబ్రాహాముతో చేశాడు, ఇస్సాకుతో చేశాడు, యాకోబుతో చేశాడు, నిన్ను గొప్ప జనముగా చేస్తానని. రక్షించుకున్నాడు, యాకోబుని ఇశ్రాయేలుగా మార్చాడు. వారు వాగ్దాన సంబంధమైన వాళ్ళు దేవుడు వారికి వాగ్దానం చేశాడు. అయితే వాళ్ళతో పోల్చుకుంటే వాళ్ళతో మనము సహపౌరులం కాలేం. అలాంటి మనలను, దేవుడు లేని ఈ ప్రజలను ఏం చేశాడంట? సహపౌరులు కాకపోయినా దేవుడు లేని వారుగా బ్రతికిన మనమండి బ్రతుకులు, లేక ఐపేషీలో ఉన్న ఆ ప్రజలు, ఈ కాలంలో ఉన్న ఈ ప్రజలు, దేవుడు లేని వారుగా బ్రతికిన ఈ ప్రజలందరి కోసము అంటే దేవుడు సమాధానం ఎలా తీసుకొచ్చాడో చెప్తున్నా. చదవండి 14వ వచనం, ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 14వ వచనం, 13వ వచనం. అయినను మునుపు దూరస్తులైన మీరు ఇప్పుడు క్రీస్తు యేసునందు క్రీస్తు రక్తము వలన సమీపస్తులై ఉన్నారు. ఇప్పుడు క్రీస్తు రక్తము ద్వారా మనల్ని ఏం చేసినాడంట? సమీపస్తులుగా చేశాడు. ఇశ్రాయేలుతో సహపరులం కాదు, వాళ్ళతో పోల్చుకోగలిగితే మనం ఉండగలమా? ఇశ్రాయేలు ప్రజలతో సహపరులమా? కానే కాదట. అలాంటి ఈ ప్రజలను ఏం చేశాడు? క్రీస్తు మనల్ని ప్రేమించి ఆయన రక్తం ఇచ్చి ఆయన రక్తము ద్వారా ఏం చేశాడంట? మనలను సమీపస్తులుగా చేశాడు. ఎంత సమీపం చేశాడంటే 17వ వచనం చదవండి. ఇప్పుడు 17వ వచనం. మరియు ఆయన వచ్చి దూరస్తులైన మీకును సమీపస్తులైన వారికి సమాధాన సువార్త ప్రకటించెను. ఇది మనకు కావాల్సింది. దూరస్తులైన మీ అందరికీ, సమీపస్తులైన వారికి ఏం చేశాడంటే ఇప్పుడు సమాధాన సువార్త. అందుకే సమాధాన సువార్త వలనైన సిద్ధ మనస్సు అని జోడును మనకి ఇచ్చాడు దేవుడు. ఏమిచ్చాడండి? సమాధాన సువార్త వలనైన సిద్ధ మనస్సు అనే జోడును మనకి. జోడు ఎందుకు వేసుకుంటాం మనం? జోడు ఎందుకు వేసుకుంటాం మనం? కాలుకు చాలా సెక్యూరిటీ. అది ఎంత సెక్యూరిటీ అంటే ఒక రాయి దిగకుండా, ఒక ముళ్ళు దిగకుండా, నేను కృంగదీయకుండా చక్కగా నడిపిస్తుంది జోడు. జోడు లేకపోతే చెల్ల పెంకే దిగవచ్చు, ముళ్ళే దిగవచ్చు. అలా దిగిన వాళ్ళు ఉన్నారండి. అలా దిగి కాలు సెప్టిక్ అయిపోయి పూర్వదినాల్లో చెప్పులు కనిపెట్టేవాళ్ళు లేడు, ఎవరో కనిపెట్టాడు తోలు చెప్పులు. ఇప్పుడు చెప్పుల విస్తారము, ఇప్పుడు చెప్పులు ఇస్తారు. అంటే ఇక్కడ చెప్పుతో ఎందుకు పోల్చినాడంటే అంత ఎత్తర మనిషిని, ఎంత ఎత్తైనా, ఎంత హైట్ ఉన్నా, లావు ఉన్నా ఏముండాలా? ఆ చెప్పు అతని యొక్క పాదములకు ఎలా ఉంటుందంట? రక్షణకరంగా ఉంటుంది. అవునా కదా? చెప్పండి. రక్షణకరంగా ఉంటుంది. కనుక ఆ చెప్పే లేకపోయి ఉంటే ఎంత ముళ్ళు దిగితే చాలు, అంత ఎత్తి మనిషి ఏమైపోతాడు? అమ్మో బాబు బొబ్బలు పెడతాడు. కారణం ఏంటి? నడవనివ్వదు. ఏమీ కారణమో? కాళ్ళు ఏం దిగింది? అరకాళ్ళలో ముళ్ళు దిగింది. అంత ప్రమాదం. అందుకే దేవుడు ఎంత నెమ్మదిపరిచాడంటే మనము ఆ చెప్పులు వేసుకున్నప్పుడు ఎంత సమాధానం సేఫ్టీగా నడిచిపోతామో, అలాగే యేసుక్రీస్తు ప్రభువారు కూడా సిద్ధ మనసుని జోడును మనకు ధరింపజేశాడు. సమాధానం అది. చెప్పండి, శాంతితో నిండేదే ఆ జోడు. ఇప్పుడు క్రీస్తు రక్తం ద్వారా ఇశ్రాయేలీయులతో సహపరులం కాం మనం. అలాంటి మనలను ఆయన రక్తము ద్వారా మనల్ని ఏం చేశాడంట? సమీపస్తులుగా చేసి సమాధానాన్ని మనకు అనుగ్రహించాడు. అది ఆయన ఆరాధనలో మొట్టమొదటి శ్రేష్టమైన మాట. సుమియోను ఆరాధన చేశాడు, ప్రభువా నువ్వు సమాధానం ఇచ్చావు, మా జీవితంలో సమాధానం లేదు, అలాంటి మాకు నువ్వేమిచ్చావు? సమాధానకర్తను మాకు దయచేసావు, సమాధాన గృహంలోని తీసుకొచ్చావు. సమాధాన గృహంబులోను సమాధానకర్త స్తోత్రములు, సమాధాన గృహంబులోను సమాధానకర్త స్తోత్రం. సమాధాన గృహంలో చేర్చావయ్యా. సమాధాన గృహంలో సమాధానకర్త అయిన నిన్ను ఎత్తుకునే భాగ్యం నాకు ఇచ్చావు. ఎంత గొప్ప ఆరాధన అండి నువ్వు చేసినావా? ఈరోజు ఇలాంటి నెమ్మదితో ఉన్నావంటే, ఇలాంటి శాంతితో ఉన్నావంటే, ఈరోజు బ్రతికావంటే, ఈరోజు జీవించావంటే, మరో పునరుత్థాన దినంలో దేవుడు నీకు ప్రవేశం ఇచ్చాడంటే అది దేవుని కృప కాదా? దేవుడు నిన్ను సమాధానంతో నింపలేదా? దేవుడు నిన్ను నెమ్మదితో నింపలేదా? దేవుడు నిన్ను కాపాడలేదా? కనుక ఆనాడు సుమియోను చేసిన ఆరాధన నీవు కూడా చేయాలా? ప్రభువా ఇశ్రాయేలు ప్రజలతో నాకేమి లేదు, సమాన
వారసత్వం నాకు వాగ్దానం లేదు. అయినప్పటికీ నన్ను నువ్వు ప్రేమించి ఇశ్రాయేలు ప్రజలతో ఏం చేసావు? సహపౌరులను చేశావు. ఎలాగా? నీ రక్తము ద్వారా నన్ను విమోచించావు, నాకు సమాధానం ఇచ్చావు. సమాధానం వలనైనా సిద్ధ మనసు జోడును నీకు ఇచ్చావు. నీకు ఇచ్చాడు దేవుడు. అలాంటి దేవుని ఎలా ఆరాధించకుండా ఉంటావు? సుమయోను ఆరాధన చేశాడు. సుమయోను యొక్క ఆరాధనలో రెండో ఆరాధన ఏంటి? రెండో మాట ఏంటి చూడండి. మనం చాలాసేపు ఆరాధన చేస్తాం. 3 మాటలు ఆరాధన చేశాడు. 3 మాటలు. ఒకటి, సమాధానం ఇచ్చావు తండ్రి. రెండవది చదవండి, లూకాసు వార్త 2వ అధ్యాయం 32వ వచనం. అన్యజనులకు నిన్ను బయలుపరచుటకు వెలుగుగాను నీ ప్రజలైన ఇశ్రాయేలు మహిమగాను. ఇక్కడ వెలుగుగాను వచ్చావు. అన్యజనులకు ఎలా వచ్చావు? అన్యాక్రాంతమైన మామంటి బ్రతుకులకు లేక ఈ ప్రపంచానికి నీవు వెలుగుగా వచ్చావు. కారణం ఏంటంటే ప్రపంచమంతా ప్రభువారు రాకముందు చీకటితో ఉందంట, అంధకారంతో ఉంది. ప్రపంచమంతా ఎలా ఉంది? అంధకారముతో పోల్చాడు. అంధకారం అంటే చీకటి, అయ్యమ్మ ఇంకేమీ కనిపించదు. చదువుతాం కదా రోమాపత్రిక ఇదే పౌలు గారు రాశాడు. 1వ అధ్యాయము, రోమీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 22వ వచనం. వారి అవివేక హృదయము అంధకారమయమాయను. అంధకారము అంటే మానవ హృదయాలన్నీ కూడా చీకటితో నిండిపోయాయి. చీకటిలో ఏం కనబడుతుందండి? ఇప్పుడంటే దేవుడు కనికరించి ఆ దినాల్లో రాత్రులు వెలిగించడానికి చంద్రుని దేవుడు పెట్టాడు. కరెంటు లేవు, వీధి దీపాలు, కరెంటులు లేవు. ఎవరిళ్ళల్లో వాళ్ళు ఏదో చిన్న ఆ కిరోసిన్ పోసుకుని చిన్న ఇలా బుడ్డి వెలిగించుకునేవారు. నిజంగా ఆ దినాలు చాలా మంచివి. ఈ దినాలు ఇంకా దేవుడు దీవించాడు, అంతా టెక్నాలజీ మారిపోయింది. కరెంటు అసలు చీకటి అంటే కనపడదు. నీకు చాలా జ్ఞానం ఇచ్చినాడు మానవునికి. నిజంగా ఆ దినాలు చూస్తే చంద్రుడే వేలు. ఆ చంద్రుడైనా వచ్చిన రోజున రాకపోతే చీకటే. ఆ చంద్రునే చూసేవారు. ఆ చంద్రకాంతిలోనే వారు పనులు చేసుకునేవారట. అందుకే దేవుడు రాత్రిలో వెలిగించుకోవడానికి ఎవరిని పెట్టినాడు? చంద్రుని పెట్టినాడు. దేవుని సృష్టిది అద్భుతమైన సృష్టి. ఎప్పుడైనా ఆలోచించాడా మానవుడు? అయ్యో ఏంటి తెల్లవారుతుంది, సూర్యుడు వచ్చినాడు, సాయంత్రం 6:30 7 అవుతుంది, చంద్రుడు వస్తున్నాడు, కాలం ఏంటి ఎలా మారిపోతుంది చూడండి. నిజంగా దేవుడు కాలం అంట తన పని తను చేసిపోతుంది. పగటికి పగలు, రాత్రికి రాత్రి. చాలా అద్భుతమైన మాట. ఎవరు తిప్పుతున్నారండి ఇది? దేవుడే దాన్ని తిప్పుతున్నాడు అన్నమాట. దేవుడు దానికి అలాగా నియమించాడు. మానవుడు పెట్టింది కాదు ఇది. అద్భుతం నిజంగా ఇది. రాత్రి అవుతుంది, తెల్లారుతుంది, ఓ రోజు గడుస్తుంది. ప్రభు చేసిన అద్భుతాలు అంత అద్భుతమైనవి సృష్టిలో. ఎప్పుడైనా ఆలోచించాడు మనుషుడు? అసలు రాత్రి ఏంటి, పగలేంటి, సూర్యుడేంటి, చంద్రుడేంటి, నక్షత్రాలేంటి? ఎప్పుడు ఆలోచన లేదు. అసలు ఎలా ఈ కాల మార్పు ఎలా జరుగుతుంది, అసలు ఈ యుగము ఈ కాలము ఎలాగొచ్చింది అసలే అనేది ఎప్పుడైనా ఆలోచన చేశాడా? ఈ బైబిల్ దేవుడు చెప్తున్నాడు, ఆయన లేకుండా ఏమీయో కలగలేదు. దేవుడు సృజించాడు. దేవుడు సృజించిన సృష్టిలో దేవుడి యొక్క ఆత్మ ఆ చీకటిగానే ఉంది. సృష్టిని కలుగజేయకముందు ఈ ప్రపంచమంతా ఎలా ఉందంట? చీకటి అగాధములతో నిండిపోయింది. చీకటి అగాధముతో ఉన్న ఈ ప్రపంచానికి దేవుడు ఏం తీసుకొచ్చాడు? వెలుగు తీసుకొచ్చాడు. చీకటిని అంతం చేశాడు. అయితే సృష్టిలోకి వెలుగు వచ్చింది కానీ మానవ హృదయంలోనికి వెలుగు రాలే. చీకటితోనే మానవుడు ఉన్నాడు, అంధకారంలో ఉన్నాడు. వారి అవివేక హృదయమో ఏమైందంట? అంధకారమయమాయను. చూడండి, మనం చదువుతాము యోహాను సువార్తలో ఈ వెలుగు గురించి. చూడండి, యోహాను సువార్త 3వ అధ్యాయం అనుకుంటా. రండి, యోహాను సువార్త 3వ అధ్యాయం 19వ వచనం. ఆ తీర్పు ఇదే, వెలుగు లోకంలోనికి వచ్చిన కానీ తమ క్రియలు చెడ్డవైనందున మనుషులు వెలుగును ప్రేమింపక చీకటినే. తమ క్రియలు చెడ్డవైనందున. ఎవరి క్రియలు? ఎవరి క్రియలండి? మనిషి క్రియలు చెడ్డవి. అందుకే దేవుడు సృష్టి అంతటి కలిగజేసినప్పుడు మంచిది 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 అన్నాడు. మనిషిని కలిగజేసిన రోజున మంచిదని చెప్పలే.
సరే, అది అలా ఉంటే దేవుడు ఆ జలప్రలయానికి ముందు వారిని పరీక్షించాడు. ఏమన్నాడు తెలుసా? నరుని హృదయమో బాల్యము నుండి జలప్రలయం తర్వాత కూడా ఆలోచించాడు, ఇలా హృదయం ఎలాంటిది, చెడ్డది. కారణం ఏంటి? ఆ వెలుగు వచ్చింది, దేవుని వెలుగు భూమి మీదకి వచ్చింది, కానీ క్రియలు చెడ్డవైనందున, అంటే పనులు చెడ్డవైనందున మానవుడు ఏం తెచ్చుకుంటున్నాడు? చీకటినే తెచ్చుకున్నాడు. ఇప్పుడు మానవుడు చీకటిలో ఉన్నాడు. ఈ చీకటి మానవ జీవితాన్ని ఏం చేస్తుందంటే పతనం చేస్తుంది, అంటే అంతము చేస్తుంది. అసలు వెలుగు చీకటిని అంతం చేయాలా, కానీ చీకటి ఏం చేస్తుంది? మనిషి జీవితాన్ని అంతం చేస్తుంది. అలాంటి పరిస్థితులలో ఆ నాథుడైన యేసుప్రభువు వారు దిగొచ్చాడంట. అందుకే అయ్యా నీ వెలుగు తీసుకొచ్చావు, నీ మహిమ తీసుకొచ్చావు అని ఆరాధన చేశాడంట. చూడండి, మత్తయి సువార్త 4వ అధ్యాయం. రండి, మత్తయి సువార్త 4వ అధ్యాయంలో చూస్తాం మాట. 16వ వచనం, 1, 2, 3, 4వ పేర నుంచి చూడండి. 4వ పేర, జెబులూను దేశమును నప్తాలి దేశమును యోర్దానుకు ఆవలనున్న సముద్ర తీరమున అన్యజనులు నివసించు గలిలయయు చీకటిలో కూర్చున్న ప్రజలను గొప్ప వెలుగు చూచి మరణ ప్రదేశంలోనూ మరణ ఛాయలు కూర్చుని వారికి వెలుగు. ఎంత అద్భుతమైన మాట! చీకటిలో ఉన్న ప్రజలు ఎలా ఉన్నారంట? మరణ ప్రదేశంలో ఉన్నారు, మరణ ఛాయల్లో ఉన్నారు. వాళ్ళు మరణానికి చేరువైపోయారు. నువ్వు మరణించడం దేవునికి ఇష్టం లేదు. పాపములో ఉండి, చీకటిలో ఉండి, అంధకారములో ఉండి నీ జీవితము పతనం అవ్వడం దేవునికి ఇష్టం ఏమాత్రం ఇష్టం లేదు. నిన్ను పతనం చేయడానికి దేవుడు నిన్ను స్తుతించలే. నువ్వు బ్రతకాలా. నువ్వేం చేయాలా? బ్రతకాలా, నిత్య జీవం పొందాలా. అది దేవుని యొక్క సంకల్పము, దేవుని యొక్క ఆశ కూడా అదే. కనుక దేవాది దేవుడు ఆ చీకటిలో ఉన్న నిన్ను బ్రతికించడం కొరకు ఎలా వచ్చాడంట? గాడ్ ఈజ్ లైట్. చీకటిని అంతం చేయాలంటే ఎవరు రావాలా? చీకటిని అంతం చేయాలంటే వెలుగు రావాలా. ఇది రాత్రి వేళ అనుకుందాం, చీకటిగా ఉంది, లైట్లు వేయలేదు, మందిరంలో రాగానే లైట్ వేసినాం, చీకటి అంతా ఏమైపోయింది? అంతమైపోయింది, మాయమైపోయింది. అవునా కదా? లైట్ ఎందుకు వేస్తావు? చీకటి ఏమైపోయింది? అది కనిపించదు. అలాగే చీకటిని, అంధకారాన్ని తొలగించడం కొరకు ఆయన ఎలాగో వచ్చాడంట? వెలుగుగా వచ్చావు. ఈరోజు ఆయన వెలుగుగా వచ్చాడు, నీ జీవితాలు వెలిగించాడు. వెలిగించినాకు మార్గము చూపు, వెలిగించు నామధి ప్రియా యేసు. ఆయన నీకు మార్గం చూపించాడు. అందుకే కీర్తన గ్రంథం 119వ అధ్యాయంలో దావీదు భక్తుడు రాస్తాడు, నీ వాక్యము నా పాదములకు దీపమును, నా త్రోవకు, నీ దారికి వెలుగు చూపించిందట. నీ వెళ్ళే దారికి వెలుగైనది దేవుని యొక్క వాక్యం. ఈరోజు ఆ వెలుగు రాకపోయి ఉంటే కనుక నీకు త్రోవ కనిపించేది కాదు, దారిలో దేవుని మార్గంలో నడిచేవాడు కాదు, దేవుని ఆలయంలో కూర్చుండేవాడు కాదు. అంధకారములోనే మానవ జీవితం ఏమవునో? పతనమై ఉండును. అందుకే అంటాడు సుమియోను, అయ్యా నీ వెలుగిచ్చావు, వెలుగుగా వచ్చావు, నీకు వందనాలు. సమాధానం ఇచ్చావు, నీకు వందనాలు. వెలుగిచ్చావు, నీకు వందనాలు. 3వది మనం చూద్దామా? రండి, లూకాసు సువార్త 2వ అధ్యాయము 32వ వచనము చివరి లైన్లు చూడండి. నీవు సకల ప్రజలు సిద్ధపరిచిన నీ రక్షణ నేను కనులారా చూచితేనే. అబ్బా, ఎంత అద్భుతం! నీ రక్షణ. ఏ రక్షణ ఇది? ఈ లోకంలో రక్షణ లేదు, సాల్వేషన్ లేదు. అందుకే మనం చూస్తాము ఇదే గ్రంథంలో లూకాసు వార్త 19వ అధ్యాయంలో 10వ వచనంలో దేవుడు ఎందుకు వచ్చాడో స్పష్టంగా రాశాడు అక్కడ. ఏమని? నశించిన దానిని వెదకి రక్షించేటకు మనిషి కుమారుడు. అంటే నాశనంలో ఉన్నాం, నాశనకరమైన గుంటలో ఉన్నాం, నాశనకరమైన ఊబిలో ఉన్నాం. ఏ మాత్రం కూడా నీకు నాకు రక్షణ లేదు. నిజంగా పరమాత్ముడు ఆ దినాన భూమి మీదకి రక్షణ తీసుకురాకపోయి ఉంటే కనుక ఈరోజు ఈ మానవుడు ఉండేవాడు కాదు. ఈరోజు మనం ఉన్నామంటే అర్థమైందా? ఆ రోజే మానవ జాతి అంతమై ఉండును. ఎప్పుడు? మొదటి ప్రపంచంలో. రెండవదిగా మనం చూస్తే దేవుడు ఒక మాట చెప్తే నాకెందుకులని విడిచిపెడితే మానవుడు ఏమవుతాడు? అసలు మానవ జాతి భూమి మీద కనిపించదు. అయితే దేవుడు అలాంటోడు కాదు. నిన్ను ప్రేమించాడు. నీవు ఇక పాపిగా ఉండగానే ప్రేమించాడు. గలతీ పత్రికలో చదువుతాం కదా, చదవండి. గలతీయ రోమియోలోనూ ఉంటుంది మాట ఉంటుంది.
చూద్దాం. రోమీలు రాసిన పత్రిక చదవండి. రోమీలు రాసిన పత్రిక 5వ అధ్యాయం 8వ వచనం. రోమా 5:8. అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుచున్నాడు, ఎట్లనగా మనం ఇంకనూ పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు, మనం ఇంకనూ పాపులమై ఉండగానే, నీ పాపంలో ఉన్నావు, పాపంలో వచ్చి జీతం మరణం, నీకు మరణం ఉంది, నీ మరణపు సంఖ్యలు తెంచడం కొరకు, నీ పాపాన్ని తీసివేయటం కొరకు, నిన్ను జీవంతో నింపటి వరకు ఆయన ఎలాగొచ్చాడంట? ఎలా వచ్చాడు? రక్షకుడు. ఎలా వచ్చాడంటే నేనా రక్షకుడా, రక్షకుడా యేసు ప్రభో స్తోత్రము దేవా, స్వచ్ఛమైన నిత్య ప్రేమ చూపిన దేవా, స్వచ్ఛమైన నిత్య ప్రేమ చూపిన దేవా, రక్షకుడా. స్వచ్ఛమైన ప్రేమలో స్వచ్ఛత ఉంది, ప్రేమలో నాణ్యత ఉంది, ప్రేమలో కొలత లేదు, విస్తారమైన ప్రేమ. అలాంటి ప్రేమతో దేవుడు మనం ప్రేమించి రక్షకుడిగా వచ్చాడు. అందుకే ఆయన పేరేం పెట్టుకున్నాడు? ఆయన పేరేంటి? రక్షకుడు. యేసు అనగా అర్థము రక్షకుడు. రక్షకుడే నేను రక్షించడానికి వచ్చాడు. అందుకే ప్రభువా నీ రక్షణ నేను కనులారా చూశాను. ఏమంటాడు సిమియోను? ఎత్తుకున్నాడు, ఆరాధించాడు, కనులారా చూశాడు. ఎవరిని? రక్షకుడైన ప్రభును. నిజంగా నీవు కూడా దేవుని యందు విశ్వాసం ఉంచితే దేవుడు నిన్ను రక్షించుకున్నాడు, దేవుడు నిన్ను పట్టుకున్నాడు, దేవుడు నీకు సమాధానం ఇచ్చినాడు, దేవుడు నీకు వెలుగు, చీకటిలో మరణంలో ఉన్న నిన్ను ఏం చేశాడు? జీవంలోని తీసుకొచ్చాడు. అంతేకాదు తన రక్షణ నీకు ఇచ్చాడు, రక్షణ ఇచ్చినాడు. అందుకే దావీదు గ్రహించాడు ఈ సంగతి. అంటాడు తెలుసా? ఏమన్నాడు? యెహోవా 23:1 కీర్తన ఏమంటాడు? నా కాపరి. అంటే నీకు కాపరిగా ఉన్నాడు, నీకు రక్షకుడు ఉన్నాడు, నిన్ను కాపాడుతున్నాడు. నిన్ను కాపాడువాడు కొనుకడు, నిద్రపోడు. అలాంటి దేవుని ఆరాధించుకుంటే ఎలా ఉండగలవు? సిమియోను ఆరాధించేశాడు. సిమియోను జీవితం మనం చూసాం. సిమియోను నీతిమంతుడిగా బ్రతికాడు, భక్తిపడిగా ఉన్నాడు, ఇశ్రాయేలు యొక్క ఆదరణ కొరకు కనిపెట్టాడు, పరిశుద్ధాత్మ అతని మీద ఉంది. అయ్యో క్రీస్తును చూడకుండా చచ్చిపోడు, ఆత్మవశుడైపోయాడు. ఈరోజు నీవు కూడా దేవుని ఆత్మకు వశం అవ్వాలంటే నీలో కూడా సిమియోను వలె మనం జీవించాలి, సిమియోను వలె మనం బ్రతకాలి. సిమియోను నీతిమంతుడిగా బ్రతికాడు. సిమియోను ఇశ్రాయేలు యొక్క ఆదరణ కొరకు కనిపెట్టాడు, భక్తిపడిగా బ్రతికాడు, భక్తిలో తక్కువ చేయలే, ఎంతో భక్తితో ప్రభువును సేవించాడు, భయంతో సేవించాడు, భక్తితో సేవించాడు. అందుకే అతడు పరిశుద్ధాత్మతో నింపబడిన వాడే దేవుని యొక్క ఆత్మకు వశుడైపోయాడు. దేవుని ఆరాధించేవారు అట్టివారు కావాలి. దేవుడు ఆత్మ కనుక ఆయన ఆరాధించేవారు ఎలాంటి వాళ్ళు కావాలా? ఆత్మతో కలిసిన వారు కావాలా. చిన్న ఉదాహరణ మీకు చెప్పనా? కుక్క ఉందనుకోండి, కుక్క అది భౌ అంటుంది కదా, దాని భాష అలాగే మనకు అర్థమవుతుంది. కానీ సేమ్ ఇంకో కుక్క ఏం చేస్తుంది? దాని భాషలో అది అంటే కుక్క భాష కుక్కకే తెలుస్తుంది, మనకి తెలియదు. అర్థమైందా? వాడికి అర్థమవుతుంది అది ఏం మాట్లాడుతుందో ఏం చేస్తుందో, అది ఏం మాట్లాడుతుందో ఏం చేస్తుందో వాడికే తెలుస్తుంది. అలాగే యేసుక్రీస్తు ప్రభు వారు కూడా ఆయన ఆత్మ ఏం చేయాలా? ఆత్మతో ఉండాలంటే ఆత్మయే ఉండాలా. మీకు అర్థమైందా? శరీరం పనిచేయకూడదు. శరీరము దాని ఇచ్చలను మనం ఏం చేయాలా? సిలువేయాలా. శరీరముతో ఉండి ఆత్మ కావాలంటే ఆత్మ నీకు దొరకదు. అది నేను చెప్పేది. ఆత్మతో ఉండాలంటే ఏం చేయాలా? ఆత్మయే మాట్లాడాలా, ఆత్మయే జీవించాలా. ఆదిలో ఉన్న ఆత్మ ఇప్పుడు నాది ఆత్మ, ఎప్పుడు కూడా అదే ఆత్మ ఉంటుంది. ఆ ఆత్మతో నీవు ఉండాలంటే నువ్వేం చేయాలి? ఇప్పుడు ఆత్మకు వశమయ్యి ఆత్మలో నువ్వు ఆరాధన చేయాలా. నా ప్రాణ ప్రియుడా యేసు రాజా, అర్పింతును నా హృదయార్పణ, విరిగి నలిగిన ఆత్మతోను హృదయపూర్వక ఆరాధనతో సత్యముగా విరిగి నలిగిన హృదయముతో ఆత్మతో ప్రభువుని సేవించు. సిమియోను సేవించాడు, ఎత్తుకున్నాడు, ఆరాధించాడు,
ప్రభుని ఎత్తుకోకుండా దినాన్ని ఆరాధించి, ప్రభుని ఎత్తుకుని ఆరాధించి, నీకు సమాధానం ఇచ్చాడు, నీకు రక్షణ, నీకు వెలుగు తీసుకొచ్చాడు, నీ చీకటిని పోగొట్టాడు, నీ అంధకార హృదయాన్ని తీసేశాడు. అంతేకాదు నీకు రక్షణ ఇచ్చాడు. అలాంటి ప్రభును ఆరాధించుకున్నట్లుగా కూడి వచ్చిన ఆత్మదేవుడు మన సహాయపడిన గాక. ఆమె లేచి నిలబడి ఒక పాట పాడుకుందాము. చివరి పల్లవి పాడినప్పుడు సండే స్కూల్ పిల్లలు సండే స్కూల్కి వెళ్దాం. మనకు అది నూతన సంవత్సర పాట పాడదాం. సమాధానకర్త హెబ్రోన్ పాట ప్రతులు ఉన్నాయి, అందరికీ పంచినాము. పాడండి. ఎవరికైనా మరి వాష్రూమ్కి వెళ్ళాలన్నా, మంచినీళ్ళు త్రాగాలన్నా ఈ సమయాన్నే సద్వినియోగం చేసుకోండి. ఆరాధన చేసే సమయంలో బయటకు వెళ్ళొద్దు. ప్రభాత్మను మధ్య ఉంటుంది. సమాధానకర్త. సమాధానకర్త నిత్యుడవైన దేవా, స్తుతి స్తోత్రములు చెల్లించెదము, స్తుతి స్తోత్రములు చెల్లించెదము. నీవు దయచేసిన శాంతి కొరకు, నీవు దయచేసిన శాంతి కొరకు, పాపమలినముచే నిండి ఉండగా నీ రక్తముతో మము కడిగితివి. పాపమలినముచే నిండి ఉండగా నీ రక్తముతో మము కడిగితివి. సంపూర్ణముగా పరిశుద్ధపరచి, సంపూర్ణముగా పరిశుద్ధపరచి, తండ్రితో మమ్మును ఐక్యపరచితివి, తండ్రితో మమ్మును ఐక్యపరచితివి. సమాధానకర్త నిత్యుడవైన దేవా, స్తుతి స్తోత్రములు చెల్లించెదము, స్తుతి స్తోత్రములు చెల్లించెదము. నీవు దయచేసిన శాంతి కొరకు, నీవు దయచేసిన శాంతి కొరకు. పర్వతములు తొలగిపోయినాను, స్థిరమైన మేటలు తరిలినాను. పర్వతములు తొలగిపోయినాను, స్థిరమైన మేటలు తరిలినాను. నీ కృపా మమ్మును విడిచిపోదు, నీ కృపా మమ్మును విడిచిపోదు. సమాధాన బంధము తొలగిపోదు, సమాధాన బంధము తొలగిపోదు. సమాధానకర్త నిత్యుడవైన దేవా, స్తుతి స్తోత్రములు చెల్లించెదము, స్తుతి స్తోత్రములు చెల్లించెదము. నీవు దయచేసిన శాంతి కొరకు, నీవు దయచేసిన శాంతి కొరకు. భీకరమైన తుఫానులలో భీతి చెంది కలవరముందగా, భీకరమైన తుఫానులలో భీతి చెంది కలవరముందగా, కరములు చాచి చెంతకు చేర్చి, కరములు చాచి చెంతకు చేర్చి, నిత్య శాంతిని దయచేసితివి, నిత్య శాంతిని దయచేసితివి. సమాధానకర్త నిత్యుడవైన దేవా, స్తుతి స్తోత్రములు చెల్లించెదము, స్తుతి స్తోత్రములు చెల్లించెదము. నీవు దయచేసిన శాంతి కొరకు, నీవు దయచేసిన శాంతి కొరకు. భీకరమైన తుఫానులలో
భీతి చెంది కలవరమొందగా భీకరమైన తుఫానులలో భీతి చెంది కలవరమొందగా కరములు చాచి చెంతకు చేర్చి కరములు చాచి చెంతకు చేర్చి నిత్య శాంతిని దయచేసితివి నిత్య శాంతిని దయచేసితివి సమాధానకర్త నిత్యుడవైన దేవా స్తుతి స్తోత్రములు చెల్లించెదము స్తుతి స్తోత్రములు చెల్లించెదము నీవు దయచేసిన శాంతి కొరకు నీవు దయచేసిన శాంతి కొరకు గాఢంధకారపు లోతైన లోయలో చిక్కుకొని మేము సంచరించినను గాఢంధకారపు లోతైన లోయలో చిక్కుకొని మేము సంచరించినను శాంతికరమైన జలముల చేతకు శాంతికరమైన జలముల చేతకు మమ్మును కాయుచు నడిపించెదవు మమ్మును కాయుచు నడిపించెదవు సమాధానకర్త నిత్యుడవైన దేవా స్తుతి స్తోత్రములు చెల్లించెదము స్తుతి స్తోత్రములు చెల్లించెదము నీవు దయచేసిన శాంతి కొరకు నీవు దయచేసిన శాంతి కొరకు శత్రు సాతానుడు శోధించినదు నీ వాకు శాంతించి జయముందెదము శత్రు సాతానుడు శోధించినదు నీ వాకు శాంతించి జయముందెదము సమాధానకర్త యేసు మాతో నీవు ఉండగా సమాధానకర్త యేసు మాతో నీవు ఉండగా అధిక విజయము పొందుచున్నాము అధిక విజయము పొందుచున్నాము సమాధానకర్త నిత్యుడవైన దేవా స్తుతి స్తోత్రములు చెల్లించెదము స్తుతి స్తోత్రములు చెల్లించెదము నీవు దయచేసిన శాంతి కొరకు నీవు దయచేసిన శాంతి కొరకు దయచేసి కూర్చోండి. మొదటిగా సండే స్కూల్ టీచరు, ఆ తర్వాత ఒక యవన బిడ్డ ఆరాధన చేస్తారు. ఆ తర్వాత మిగిలిన వారు మీ సమయం తీసుకోండి. సుమియోను 3 మరి అక్షరాలతో ప్రభుని ఆరాధన చేశాడు. మీరు కూడా దీర్ఘ ఆరాధన చేయొద్దు.